అభం శుభం తెలియని ఆ చిన్నారి తల్లి కోసం అల్లాడుతోంది. తన తల్లిని ఎందుకు తీసుకెళ్లారో తెలియక జైలు గేటు ముందు గుక్కపట్టి ఏడుస్తోంది. అమ్మా నిన్ను చూడాలమ్మా, ఆకలి అవుతుందమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైల్ ఎదుట కనిపించిన ఈ దృశ్యం అందరినీ కలిచివేస్తోంది. పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడడంతో ఆమెను రిమాండ్కు తరలించారు. తల్లిని ఎందుకు తీసుకెళ్లారో, ఎప్పుడు వస్తుందో తెలియక సబ్ జైలు గేటు ముందు అమ్మ కోసం ఆరాటపడుతోంది. అమ్మా అమ్మా అని జైలు తలుపు కొడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయింది. ఆ చిన్నారి బాధ చూడలేని స్థానికులు కొందరు జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిని కల్పించిన అధికారులు చిన్నారిని ఆమె బంధువుల ఇంటికి పంపించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న. నవీన్, పాత బస్తీకి చెందిన ఓ మహిళ చోరీ కేసులో అరెస్ట్ అయింది. పోలీసులు ఆమెను రిమాండ్ కు తరలించారు. మహిళా సబ్ జైల్లో ఉన్నటువంటి ఆ మహిళను తన కూతురు చూసేందుకు వచ్చింది. అక్కడ అమ్మ అమ్మ అంటూ కూడా గేటు దగ్గర ఏడుస్తూ ఉండగా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చినటువంటి స్థానికులు కూడా చూసి ఈ పాప ఎందుకు ఏడుస్తుందని కూడా చిన్నారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నామా అని కూడా చెప్పడం, మా అమ్మను పోలీసులు లోపలికి తీసుకెళ్లారు అని చెప్పడంతో స్థానికులు కూడా జైలు సిబ్బందితో మాట్లాడి ఏం జరిగిందని కూడా వాళ్ళు మాట్లాడారు. అయితే తర్వాత మా అమ్మను ఇట్లా చోరీ కేసులో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చినందుకు మా అమ్మ కావాలంటూ కూడా చిన్నారి ఏడుస్తుందని కూడా జైలు సిబ్బంది స్థానికులకు చెప్పారు. అయితే చిన్నారి కూడా అమ్మ అమ్మ అంటూ అక్కడే ఏడుస్తూ ఉండగా స్థానికులు కూడా చెల్లించిపోయి జైలు సిబ్బంది కూడా కొద్దిసేపు మాట్లాడి ప్రయత్నం చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళ బంధువులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళ బంధువులు కూడా ఆ పాపని ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ తల్లి ఆ జైలులో చోరీ కేసులో ఉండగా బిడ్డ ఇంటి దగ్గర కూడా ఉండలేక నిత్యం ఏడుస్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ సంఘటన చాలా తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి వారి పరిస్థితి. ఆ ఇంటి దగ్గర కూడా ఆ పాపను ఓదార్చలేక వాళ్ళ బంధువులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే జైలుకు వెళ్ళినటువంటి తల్లి ఎప్పుడు వస్తుందని కూడా కూతురు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా స్థానికులను కూడా ఏదైతే చలించిపోతున్నటువంటి పరిస్థితి. అయితే తన తల్లి ఏం చేసిందో ఆ పాపకు తెలియదు కానీ తన కూతురు దూరమైనందుకు మరోవైపు జైల్లో ఉన్నటువంటి తల్లి కూడా ఆవేదనతో కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటన కూడా ఈ స్థానికులను కూడా కలిసివేసినటువంటి పరిస్థితి.